నాగార్జున సాగర్ తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రం. దానికి ఎంత చరిత్ర ఉందో అంతే నిర్లక్ష్యం కనిపిస్తోంది. చిన్న చిన్న ప్లేస్లనే అద్భుతంగా తీర్చిదిద్దే స్కోప్ ఉంటుంది. అలాంటిది సాగర్ని ఇంకెలా ముస్తాబు చేయాలి? కానీ అదేం కనిపించట్లేదు. అసలు ఆ సర్క్యూటే దశాబ్దాలుగా సర్కారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎవ్వరికీ పట్టని పర్యాటకంగా మారిపోయింది. నాగార్జున సాగర్ వందల టీఎంసీల జలనిధిని ఆధునిక దేవాలయమని కూడా అంటారు. నిండు కుండలా మారిన జలాశయాన్ని చూడ్డం ఒక వర్ణించలేని అనుభూతి. 26 గేట్ల నుంచి ఒకేసారి నీళ్లు కిందికి దూకుతుంటే సాక్షాత్తు గంగమ్మ శివుడి జటాజూటం నుంచి దూకినట్టుగా అనిపిస్తుంది. ఆ నీటి హోరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ జలదృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. సాగర్ జలాశయం మధ్యలో ఉన్న ద్వీపం నాగార్జునకొండ ఒక అద్భుతం. అక్కడికి చేరుకోవడానికి బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. తర్వాత ఎత్తిపోతల జలపాతం మరో ఆకర్షణ. సాగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాటర్ ఫాల్ దాదాపు 21 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంది. చుట్టూ పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అక్కడ మొసళ్ల పెంపకం కేంద్రం కూడా ఉంది. ద్వీపానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుపు అనేది మరో టూరిస్ట్ ప్లేస్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న సాగరమాత ఆలయం కూడా ఫేమస్. చారిత్రక, పర్యాటక, ఇంజనీరింగ్ అద్భుతాల కలయికతో కూడిన ఓ గొప్ప పర్యాటక గమ్యస్థానంపై ప్రభుత్వాలు చిన్న చూపు చూశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా అదే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా సాగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసే విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. లాంచీ టూర్, బుద్ధవనం, ఎత్తిపోతలను చూసేందుకు వచ్చే పర్యాటకులతో నాగార్జున సాగర్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అంతేకాదు, 2 తెలుగు రాష్ట్రాలని కలిపే వారధి కూడా కావడంతో సాగర్ మీదుగా రాకపోకలు నిత్యం జరుగుతుంటాయి. అయితే భారీగా పర్యాటకులు వచ్చినప్పుడు, ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారి గేట్ల నుంచి నీటిని విడుదల చేసే సమయంలో భారీగా పర్యాటకులు వస్తారు. ఆ సమయంలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ జామ్ అయి పోలీసులకు సవాల్గా మారుతోంది. ఇక పర్యాటకులకు హోటల్ సదుపాయాలు కూడా సరిపడా ఉండవు. తినుబండారాల రేట్లు, వాటర్ బాటిల్స్ ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తాయి. ఎక్కడో కారు అక్కడ ఆపి ఇక్కడ వరకు రావాలంటే ఫ్యామిలీతోని పిల్లలు తీసుకొని ఇబ్బంది అవుతుంది. కొంచెం ఫుడ్ తినడానికి కూడా అంత ఫెసిలిటీస్ లేవు. హోటల్స్ అట్లా ఏమైనా ఉంటే మంచిగుండు. లేడీస్కి కూడా అంత కంఫర్ట్ లేదు. ఇక్కడ వాష్రూమ్స్ అట్లా ఏమైనా అవైలబుల్గా ఉంటే మంచిగా అనిపిస్తుండే. సో ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఇంకా ఫ్యామిలీస్ అయినా ఇంకా లేడీస్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళు చూసి ప్లేస్ ఎంజాయ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందని. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే వ్యూ అంతా బాగుంది, కానీ ఇక్కడ మనకి ఏంటంటే మినిమం బేసిక్ నీడ్స్ లైక్ వాటర్ కానీ, లేకపోతే ఏదైనా వర్షం పడితే షెడ్స్ కానీ, లేదంటే లేడీస్ ఏదైనా రెస్ట్ రూమ్స్ యూజ్ చేయాలంటే, లేదంటే ఏదైనా తిన్న ఐటమ్స్ పడేయడానికి డస్ట్బిన్స్ కానీ, లేదంటే కూర్చొని తినడానికి మినిమం సౌకర్యం అనేది లేదు. ఎవరైనా సరే ఒక ముందు ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంకా టూరిజం అనేది పెరుగుతుంది మనకి. ఏళ్లు గడుస్తున్నా 2 రాష్ట్రాలుగా విడిపోయినా, ప్రభుత్వాలు మారినా ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్లో కనీసం వసతులు కల్పించకపోవడంపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపం కారణంగా టూరిజం హోటల్ అనుకున్నంత స్థాయిలో సేవలు ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.